శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఓ వ్యక్తి దగ్గర నుంచి 7,000 డబ్బు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామాంజనేయులు. ప్రభుత్వం నిర్దేశించిన ట్యాక్స్ ను తక్కువ చేస్తానని ఆర్ఐ 7,000 డిమాండ్ చేశాడని బాధితుడు చెబుతున్నాడు. ఆర్ఐ నుంచి డబ్బు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కర్నూలు కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. రవికుమార్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చినాడు. ఏమంటే అతనికి విఎల్టీ ట్యాక్స్ అంటే విఎల్ ట్యాక్స్ అంటే వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్. ఈ ట్యాక్స్ అంటే గవర్నమెంట్ కట్టవలసిన దానికంటే తగ్గిస్తానని చెప్పి ఆమె తగ్గించే దానికోసం నాకు లంచం ఇవ్వాలని చెప్పి 7,000 రూపాయలు డిమాండ్ చేసినాడు. 7,000 రూపాయలు డిమాండ్ చేసినాడని చెప్పి మాకు కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ వచ్చిన తర్వాత మేము వెరిఫై చేసినాము. వెరిఫై చేసి అక్కడ అన్ని ప్రొసీడింగ్స్ చేసుకొని అది డబ్బు అతనితో 7,000 రూపాయల నంబర్లో అంత నోట్ చేసుకొని వచ్చి ఈరోజు అతనికి ఇచ్చి పంపించినాము. కంప్లైంట్కి రవికుమార్కి ఇచ్చి పంపిస్తున్నాము. అతను మా ఆఫీసులో నుండి అంటే మున్సిపల్ ఆఫీసులో నుండి బయటకు వచ్చి గేట్ ఎదురుగా గేటు బయటకు వచ్చి రోడ్లో తీసుకుంటున్నాడు డబ్బు. మేము అబ్జర్వ్ చేసి అది డబ్బు తీసుకున్న తర్వాత అతను రెండెండెడ్గా పట్టుకున్నాము. ఇది కెమికల్ టెస్ట్ చేసినాము. కెమికల్ టెస్ట్ కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ప్రొసీడింగ్స్ రాసి అతన్ని రిమాండ్కి పంపిస్తాం.